మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతూ మనం మాట్లాడుకోవాల్సినటువంటి సంగతులు. సిద్ధు జొన్నలగడ్డ ఇంపార్టెంట్ పాత్రలో మల్లిక్ రామ్ దర్శకత్వంలో వచ్చినటువంటి టిల్లు స్క్వేర్, అనుపమ పరమేశ్వరన్ యాక్ట్రెస్. అయితే సినిమా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ సభలో ముఖ్య అతిథిగా ఎన్టీ రామారావు గారు హాజరై సినిమా టీం అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ, గతంలో సిద్ధు నటించిన సినిమాలు చూశాను కానీ ఎప్పుడూ కలవలేదు, కరోనా తర్వాతే కలిశాను, అతడికి సినిమా తప్ప మరో ధ్యాస లేదు, డీజే టిల్లు క్యారెక్టర్ చూసి సిద్ధు బయట కూడా అలాగే ఉంటాడేమో అని అనుకోవచ్చు, కానీ ఆయన చేస్తున్న పాత్ర కథకు న్యాయం చేయగలను అనేటువంటి తపనతో ఉంటాడు. డీజే టిల్లు మూవీతో కేవలం సక్సెస్ ను మాత్రమే కాదు, మన జీవితంలో కలకాలం గుర్తుండిపోయేటువంటి క్యారెక్టర్ ని కూడా ఇచ్చాడు. చిన్నప్పుడు విపరీతంగా కార్టూన్ క్యారెక్టర్స్ ని చూసేవాడిని, అలాంటి పాత్రలు సినిమాల ద్వారా మన జీవితంలోకి వస్తే బాగుండు అనుకునేవాడిని. టిల్లు ద్వారా సిద్ధు మన ఇంట్లోకి, మన చుట్టూ తిరిగే ఒక మనిషిలా మారిపోవడం కూడా అయిపోయింది. నేను నవ్వటం మొదలు పెడితే ఆపుకోవడం కష్టం. ఈ సినిమా ఇక నేను నవ్వలేను బాబోయ్ అని చెప్పి ఈ సినిమాతో అనిపించాడు. ఇలాంటి అద్భుతమైన పాత్రలు, కథలు అతను ఇంకా చేయాలని కోరుకుంటున్నాను అంటూ ఎన్టీఆర్ చెప్పడం జరిగింది.